ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైడ్రాకు మించి పవర్ఫుల్ వ్యవస్థను తీసుకొచ్చే అవసరం ఖచ్చితంగా ఉంది అనే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం చెప్పడం జరుగుతుంది. సో మరి ఇప్పుడు ఇటు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, అసలు ఈ విధంగా వరదలు వచ్చి ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయి ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటే ఎందుకు? సో ముఖ్యమైన కారణం ఏంటంటే వాగులు కావచ్చు, వంకలు కావచ్చు, చెరువులు కావచ్చు, వీటన్నిటిని కూడా ఆక్రమించి కబ్జాలు చేసి అక్రమంగా నిర్మాణాలు నిర్మించడం వల్ల నీళ్లు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఈ విధంగా ముప్పు గురవుతున్నాయనే విధంగా తాను మాత్రం అంటే అక్కడనే కాదు, ఎక్కడ చూసినా కూడా ఇదే విధంగా అనమాట. ఇప్పుడు ఒక విధంగా చూసుకుంటే చెరువులను ఆక్రమించి అక్కడ నిర్మాణాలు నిర్మిస్తే సో అక్కడికి వెళ్ళాల్సిన నీళ్ళు ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఊర్లోకి కావచ్చు, పట్టణంలోకి కావచ్చు వచ్చి అన్ని కూడా మునిగిపోయే పరిస్థితి వస్తుంది. సో మరి ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మాత్రం 100% కరెక్ట్. ఆయన ఏ విధమైన నిర్ణయం తీసుకున్నాడో ఇప్పుడు అక్కడ చూసుకుంటే హైడ్రా అనే బృందాన్ని తీసుకొచ్చి వాగుల మీద చెరువులను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలన్నీ కూడా ఆన్ ది స్పాట్ వాటిని కూల్ చేయడం జరుగుతుంది. సో ఆయన ఒక నిర్ణయం ఏంటంటే అందులో రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా సెలబ్రిటీలు కావచ్చు, చివరికి ఆయన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా దాన్ని మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టేది లేదు, ఖచ్చితంగా కూలగొడతామనే విధంగా అయితే తను మాత్రం చెప్పడం జరిగింది. సో మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే బుడమేరు వాగుకు సంబంధించి 90% వరకు కూడా మొత్తం అక్కడ దాన్ని అక్రమంగా ఆక్రమించి అక్కడ నిర్మాణాలు జరిపించారు. సో మరి ఇదంతా కూడా ఎప్పుడు జరిగిందంటే గత ప్రభుత్వ హయాంలో అక్కడ నిర్మాణాలు నిర్మించడానికి అనుమతులు గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి అలాంటి నిర్మాణాలన్నీ కూడా చేశారు. సో కాబట్టి అక్కడికి వెళ్ళాల్సిన నీరు ఎక్కడికి వెళ్తుంది అంటే వన్ ఆఫ్ ది కారణం ఇది కూడా అయి ఉండొచ్చు అనే విధంగా అయితే తను మాత్రం చెప్పడం జరుగుతుంది. సో అదే విధంగా ఇటు హైడ్రాకు మించి ఇంకా పవర్ఫుల్ వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో అనే విధంగా కూడా చెప్పడం జరుగుతుంది. సో మరి కేంద్ర అటవీ శాఖకు సంబంధించి అడవుల్లో ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎవరైనా ఏదైనా చేసినప్పటికీ కూడా శాటిలైట్ ద్వారా చిత్రాలు సేకరించి విత్ మినిట్స్లో కూడా చాలా మటుకు యాక్షన్ తీసుకుంటారు. సో అలాంటి వ్యవస్థ ఇట్లా చెరువులను, వంకలను ఆక్రమించినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కూడా అలాంటి వ్యవస్థను తీసుకొస్తే కూడా చాలా బాగుంటుంది అనే విధంగా కూడా, అంటే ఏదైనా ఒక అక్రమ నిర్మాణాన్ని కట్టిన తర్వాత కూల్చివేయడం కన్నా కట్టేటప్పుడే వాటిని ఆపేస్తే ఇలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ కట్టిన తర్వాత కూల్చేయాలంటే ఆ కోర్టు నుంచి ఆర్డర్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఒక ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి కట్టే కన్నా ముందే దాన్ని ఆపేస్తే చాలా బాగుంటుంది అనే విధంగా కూడా తను మాత్రం చెప్పడం జరిగింది. సో మరి ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ హైడ్రాకు సంబంధించి హైడ్రా కన్నా పవర్ఫుల్ వ్యవస్థ తీసుకొచ్చే అవసరం మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఉంది. ఫ్యూచర్లో కూడా ఇలాంటి పరిస్థితులు రాకుండా పర్మనెంట్ సొల్యూషన్ కూడా మేము తీసుకొస్తామనే విధంగా అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పాడు.